ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని రీతిలో ప్రభులో ఆనందిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుని ఎంతగానో మనం స్తుతిస్తున్నాం కదండి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతకరమైన మేలు చేస్తూ ఉన్నారు. మరి విశేషకరంగా మరి ప్రతి రోజు కూడా అద్భుతంగా ఆయన మనందరితో మాట్లాడుతూ మరి మన జీవితాలను మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప రీతిలో ఆయన సహాయం చేస్తూ ఉన్నారు కదా. మరి ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. నిజమే. ఎంతమంది ఈ మాటని మరి ఏకీభవిస్తూ ఉంటారు? ఈ మాటకి ఎంతమంది మరి దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసను మరి చూస్తున్న దేవుడని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు? నిజమండి. ఖచ్చితంగా దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రభునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. ఆమేన్. మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి చాలా ఆందోళన పడుతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అయ్యో, ఇంతగా చేస్తున్న ఎందుకు నాకే ఇన్ని నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు, ఇంతగా చేస్తున్నాను కదా, దేవుడు చూస్తున్నారా? ఎస్, అవునండి. ఖచ్చితంగా దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. మనుషులు మనల్ని చూడకపోవచ్చు, పైగా అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్ని బట్టి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం కదా. చూడండి, మనుషులు కాదు, మనుషుల వైపు చూస్తే మనం మునిగిపోతూ ఉంటాం. మనుషులు అంటే ఈ లోకం అండి, ఇంకా అంతే. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుని వైపు చూస్తే మనం ఖచ్చితంగా మరి చాలా డౌన్లో ఉన్న వాళ్ళము, అంటే చాలా మరి దిగజారిన స్థితిలో ఉన్న వారం. దేవుని వైపు చూస్తే మనం ఆ దిగజారిన స్థితిలో నుంచి లేపబడతాం. అందుకని దేవుని వైపు చూడాలి. ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను చూస్తున్నారు. ఖచ్చితంగా నా ప్రయాసను దేవుడు ఖచ్చితంగా గుర్తుంచుకొని దాన్ని బట్టి చక్కని ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు అని విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలాసార్లు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాం, చాలా మరి భయంకరంగా మనము మరి ఏడుస్తూ ఉంటాం. ఎంతలా ఏడుస్తామంటే ఆ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు కదండి. కానీ చూడండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ రోజున మరి ఈ పరిశుద్ధ దినమున ఎంతో మంది పరిచర్యలో వాడబడుతూ ఉంటారు కదండి. ఏ తలాంతును దేవుడిస్తే ఆ తలాంతుని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. చాలాసార్లు ఆ తలాంతులు ఏమైపోతూ ఉంటాయంటే మరి చాలామంది వాటిని చూసి ఓర్చుకోలేరు. లేకపోతే మాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నారండి, మాకంటే ఎక్కువగా చక్కని పొజిషన్లో ఉంటున్నారు అని అనొచ్చు. కానీ పర్లేదండి, మనం ఏ పని చేస్తున్నా అది దేవుని కొరకే చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తూ మన జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మరి మా పర్సనల్గా మేము ఎంతగానో సమస్తాన్ని మేము అనుభవించి ఉన్నామండి. సేవకుడు నేను మరి రేయింబగలు కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మాట కొరకు అనాథాశ్రమము, చిన్న పిల్లలు, వృద్ధుల్ని మరి మేము వారిని పోషించే విషయంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన మరి పోరాటాలను మేము మా జీవితాల్లో మేము చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఆ సమయంలో అనేక మంది మమ్మల్ని అంటున్నప్పుడు వారి వైపు మేము చూడలేదండి. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట్లాడిన వారు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ఆయన వైపే చూస్తున్నాం. నిందలు, అవమానాలు, శ్రమల వైపు మేము చూడలేదు. ఎందుకంటే మేము ఒకటే విశ్వసించాము, మా కన్నీళ్లను దేవుడు ఖచ్చితంగా చూస్తున్నారు. తగిన సమయంలో
ప్రతిఫలం ఆయన ఇస్తారని మేము విశ్వసించామండి. మరి మేము డౌన్ అవుతున్న మూమెంట్లో మరి సేవకుని మరి సేవకుడు మరి నేను సేవకుని ప్రోత్సహిస్తూ మరి చక్కగా ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రార్థనతో ముందుకు సాగమండి. ఈ రోజున దీన స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు లేపారు. మమ్మల్ని బ్లెస్ చేసిన దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయరా? ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేసే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఆయన కొరకు చేస్తున్న ప్రతి పనిని మరి దేవుడు ఖచ్చితంగా చూస్తూ అద్భుతమైన రీతిలో మన జీవితాలను ఉంచుతారు. మన విధానాలు అంటే మన తలంపులు, మనం ఉంటున్న విధానం, మన నడవడి అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మంచి వైపే మన నడకలు ఉండాలి అండి. మరి ఉదయకాల సమయంలో ప్రభునందు మీరు చేస్తున్న మరి పని, మరి ప్రభునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. ధైర్యంగా ఉండి మీ పని మీరు నమ్మకంగా చేయండి. మనం చేస్తూనే పోతూ ఉందాం. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ డౌన్ అవుతున్నా, ఒకవేళ చాలా బలహీనంగా ఈ సమయంలో మీరు ఉండి ఎందుకులే అందరూ అంటున్నారు నీకు అవసరమా ఇదంతా చేయడం, ఎందుకు నీకు ఈ పని, ఎందుకు మరి నీకు ఈ జీవితం అని అనేకమైన మరి పోరాటాలు ఇతరుల ద్వారా మరి నువ్వు పడచ్చు. కానీ ధైర్యంగా ఉండండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. చిన్న సేవకుడివైనా, పెద్ద సేవకుడివైనా, ఒక విశ్వాసివైనా, లేకపోతే దేవుని భయభక్తులు కలిగిన కుమారుడివైనా, ఎలాంటి పోరాటాలు ఉన్నా నిలబడతాం దేవుని కొరకు. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మనము వెలుగుతూ అనేకులను వెలిగించే వారిగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో దేవ అలాంటి ప్రభు కృపలోని మమ్మల్ని నడిపించనని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మరొకసారి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు నడిపించబడుతున్నాం. అవునయ్య, ప్రభు నందు మా ప్రయాస వ్యర్థము కాదు. అవునయ్య, సమస్తాన్ని చూస్తున్న దేవుడవై ఉన్నావు. సమస్తమైన కార్యాలు అయ్యా ఇదిగోండి మా ఎడల జరిగించే దేవుడవై ఉన్నావు. ఏ విషయంలో నిరుత్సాహపడకుండా, ఏ విషయంలో భయపడకుండా, బాధపడకుండా నీ కొరకు నిలబడే నమ్మకమైన వారిగా మేము ముందుగాక బ్లెస్ చేయండి. ఎంతమంది ఎన్ని అవమానాలు పడుతున్నారో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలమైన పరిచర్య వారు చేదురుగాక, ప్రతిఫలము వారికి దొరుకును కాక, అద్భుతం జరిగించండి. బ్లెస్ చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా నమ్మకమైన వారికం నిలబడ్డ కృప చూపించమని వేడుకున్నాం. ప్రతి ఆటంకం, ప్రతి ఇబ్బంది నుంచి తొలగించి నడిపించి స్థిరపరిచి బలపరిచి ఒక ఉన్నత స్థితిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత మరి మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.